స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఒక యథార్థ గాథ ఇది. ఇప్పుడు మా అన్నయ్య వెళ్ళేసి 18 months అవుతుంది. ఇటు అన్నది గ్యారెంటీ లేదు, వదినది గ్యారెంటీ లేదు. లోకల్ ఎమ్మెల్యే తొందరగా స్పందించి మా బాధని పట్టించుకోవాలి అని కోరుకుంటున్నారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక యథార్థ గాథ ఇది. అంటే మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా మన నిజామాబాద్ చుట్టుపక్కల ఏరియాల నుంచి వలస అనేది చాలా కామన్. అయితే అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎట్లాంటి బాధలు అనుభవిస్తారు అనేది స్వతహాగా తెలుసుకుంటేనే తెలుస్తుంది. అందరికీ ఒకేలా జాబ్ దొరుకుతుంది, వాళ్ళ జీవితం సక్రమంగా సాగుతుంది అని లేదు. అయితే మాక్లూర్ మండల్ అమ్రాత్ తాండా నుంచి సంతోష్ అనే వ్యక్తి 18 నెలల క్రితం రియాద్కి వెళ్ళిండు, సౌదీలో. సో అక్కడ కొద్ది రోజులు జాబ్ చేసిన తర్వాత స్టార్టింగ్లో శాలరీ బాగానే వచ్చింది. తర్వాత అనుకోని పరిస్థితులు సంభవించడం వల్ల అతను ప్రాబ్లంలో పడ్డాడు. అయితే ఇప్పుడు ఇండియాకి తిరిగి రాలేక, అక్కడ ఉండలేక, సంపాదించలేక పస్తులు వండుకుంటూ అక్కడ తను జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక్కడ వాళ్ళ భార్య హెల్త్ బాగాలేక హాస్పిటలైజ్ అయ్యింది. ఆమెకి కూడా చూసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. అంటే పిల్లలు ఇద్దరు చిన్నవాళ్ళే ఉన్నారు, 2 అబ్బాయిలు. సో వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం ఏం జరిగింది ఏంటి అని. చెప్పు. నమస్కారం సార్, అందరికీ ధన్యవాదాలు. ఏంటంటే ఇప్పుడు మా అన్నయ్య వెళ్ళేసి 18 months అవుతుంది. 2 months బాగానే పని చేశారు, 3 months సాలరీ ఇచ్చేశారు కూడా. అప్పటి నుంచి సాలరీ ఇవ్వట్లేదు, కంపెనీ నుంచి బయటికి పంపించేశారు, పాస్పోర్ట్ తీసుకున్నారు. మళ్ళీ రిటర్న్ అతని పైన మా అన్నయ్య పైన కేసు వేశారు. ఇప్పుడు మేము రప్పియాలంటే కూడా అవ్వట్లేదు, మేము రప్పిస్తామని టికెట్ పంపించినా కానీ మేము పంపించమనేసి చెప్తున్నారు. అది ఎందువల్ల మీరన్నా కొంచెం హెల్ప్ చేసి మా అన్నయ్యకు ఇండియాకు రప్పియగలరని కోరుకుంటున్నాం. అంటే మీరు టికెట్ వేసినా రాకపోవడానికి కారణం ఏంటి? అది కారణం చెప్పట్లేదు మేడం, వాళ్ళు కూడా కారణం చెప్పట్లేదు. ఏదంటే వేరే మా దగ్గర నుంచి వెళ్ళిపోయారని చెప్తున్నారు. అక్కడ సాలరీ లేక మేము బయట చూసుకున్నాడు అన్నయ్య. ఇప్పుడు బయట కూడా ఎక్కడ ఇది చేయకుండా అతని పైన కంప్లైంట్ వేసేసారు. అక్కడ దొంగతనం, ఇది పెట్రోల్ దొంగతనం చేశారనేసి కంప్లైంట్ వేశారు. కానీ అలా ఏం జరగలేదు మేడం, అక్కడ అలాంటి ఏది జరగలేదు. అక్కడ బయట కంట్రీలో దొంగతనం ఏదైనా చేస్తే జైల్లో వేస్తారు, కానీ ఇలా ఇబ్బందించారు. కానీ ఇప్పుడు రమ్మన్నా మేము పంపిస్తామన్నా, టికెట్ పంపిస్తామన్నా కానీ లేదు. ఇప్పుడు మంత్లీ మేము 5,000 10,000 ఇక్కడ నుంచి ఇప్పటికీ నేను 1,70,000 పంపించాను సార్. ఇక్కడ నుంచి నువ్వు అటు అతని కోసం పంపించిన 70,000 ఖర్చులకి ఉన్నాయి, తినడానికి. ఇప్పుడు 11 నెలల నుంచి నేను పంపిస్తూనే ఉన్నాను. ఇక్కడ నుంచి ఇన్ని పంపించిన అతను ఓన్లీ తిని బతుకుతుండు, కానీ అసలు ఏం చేస్తుండా, ఎక్కడ ఉన్నాడా, రోడ్ పైన ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడా అనేది కూడా మాకు క్లారిటీగా లేదు సార్. మరి ఎట్లా తెలుస్తుంది? ఆయన కమ్యూనికేట్ అవుతున్నాడా? అంటే మీకు మాట్లాడుతున్నాడా? మధ్యలో మాట్లాడుతున్నాడు మేడం, కానీ నా సిచ్యువేషన్ బాగాలేదు, నేను చచ్చిపోతా, నా పిల్లలను చూసుకోండి అనేసి ఒక మాట చెప్తుండు. అంతేగాని ఏంది ప్రాబ్లం ఏందన్నా కానీ నాకు డబ్బులు కావాలి, నాకు తినడానికి డబ్బులు లేవు అని చెప్తే మేము ఇక్కడ నుంచి పంపిస్తూనే ఉన్నాము. ఎవరికి పంపిస్తున్నారు? మా అన్నయ్యకు పంపిస్తున్నాము. ఖర్చులకు తినడానికి లేకుంటే మేడం, అక్కడ మా అన్నయ్య చనిపోతే మేము ఏం చేయాలి? చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మా వదినకి ఇక్కడ సర్జరీ చేపించిన, సర్జరీకి ఇక్కడ నాకు 3-4 లక్షలు అయిపోయినాయి. ఆమెకు పేగులు మొత్తం ఒక దగ్గర అయిపోయింది. ఒక ఫస్ట్ టైం ఆపరేషన్ చేయించాము, అది కొంచెం మళ్ళీ ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ ఇంకోసారి హాస్పిటల్లో చేయించినాము. ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు, ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది. నిన్న 2 days అవుతుంది సర్జరీ చేయించి. మేము అన్ని ప్రయత్నం ఇటు చూసుడు అటు చూసుడు, అన్నయ్యకు చూసుడు అంటే మా వల్ల అవ్వట్లేదు సార్. మీరైనా మా అన్నయ్యకు ఇండియాకి రప్పియగలరని కోరుకుంటున్నాం. అంటే అతను దొంగతనం చేసిండు అని కేసు వేసిండ్రు అంటుండ్రు. అటు కేసు వేస్తే ఖచ్చితంగా జైల్లో వేస్తారు. మరి జైల్లో వేయకుండా కేసు పెడితే అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అదే అర్థం అవ్వట్లేదు మేడం. పాస్పోర్ట్ తీసుకున్నారు మేడం. ఇప్పుడు రావాలంటే ఇతనికి పాస్పోర్ట్ ఉండాలి కదా, పాస్పోర్ట్ ఇతని దగ్గర లేదు. పాస్పోర్ట్ వాళ్ళు తీసుకున్నారు, పాత కంపెనీలో ఉండే కదా, వాళ్ళు పాస్పోర్ట్ తీసుకున్నారు. పాస్పోర్ట్ ఇవ్వట్లేదు, మేము నీకు పాస్పోర్ట్ ఇవ్వము, పంపించమని చెప్పేసి అలా అంటున్నారు. అట్లా ఉంటే ఇప్పుడు
పంపియడానికి వాళ్ళు ఒప్పుకుంటలేరు అని అంటున్నావు. మరి ఇక్కడి నుంచి మీ అన్నని రప్పించడానికి ఎవరినైనా కలిసి మాట్లాడడం జరిగిందా? మేము వినయ్ రెడ్డి సార్‌కు కూడా మేము ఫోన్ చేసి మాట్లాడినాం. బైరి రాకేష్ రెడ్డి సార్‌తో కూడా ఫోన్ చేసి మాట్లాడినాం. అయితే మేము ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ మాకు వాళ్ళ ద్వారా కూడా ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. అయితే మరి అక్కడ ఇండియన్ ఎంబసీ ఉంటది కదా, ఆఫీస్ ఉంటది కదా ఇండియాకి సంబంధించింది. మరి మీ అన్న అక్కడికి వెళ్ళి కలవలేదా? అక్కడికి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇచ్చాడు మేడం. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా మా వల్ల అవ్వట్లేదు, వీళ్ళు ఒప్పుకోనట్లేదు అని చెప్పేసి అంటున్నారు. అక్కడ సౌదీ వాళ్ళు ఒప్పుకోనట్లేదు, మా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి కూడా అంటే ఒప్పుకోకపోవడానికి కారణం ఉంటది కదా, అంటే అది కరెక్ట్ గా చెప్తే మనకి ఏం జరిగింది అనేది తెలుస్తుంది. కారణం అనేది సౌదీ వాళ్ళు కూడా కరెక్ట్ గా చెప్పట్లేదు. మాకు ఇలా చేశారు, ఇది పరిస్థితి, అందుకోసం మేము పంపించట్లేదని కూడా మాకు ఏది చెప్పట్లేదు. ఇప్పుడు మా అన్న కోసం మేము ఎన్ని చేసినా అందరికీతో కలుస్తున్నాం, అందరితో ఇది చేస్తున్నాం. అందరికీ అక్కడ ఉన్న కేసు మాకు ఏది ఎవిడెన్స్ ఫొటోస్ పెట్టాడో అందరికీ పెట్టాము. ఇప్పుడు దాదాపు 8 లక్షల అప్పు ఉంది మేడం. 8 లక్షల అప్పు ఉంది. ఇప్పుడు మళ్ళీ అప్పు చేసేసి ఇప్పుడు వదినకు పెడుతున్నాను. ఇప్పుడు వదినకేమో 3 లక్షల అప్పు అయింది. మళ్ళీ అన్నకి ఇప్పుడు 1,70,000 నేను పంపించిన, అవి మొత్తం 10 లక్షల వరకు అప్పే ఉంది మేడం. మాకు అప్పు గురించి కాదు మేడం, మా అన్నయ్య మాకు ఉంటే ఇక్కడ ఎట్లన్నా తీర్చుకుంటాడు. మా బాధ ఏంటంటే మా అన్నయ్య మాతో ఉంటే చాలనేది మా కోరిక మేడం. అప్పులు ఉన్నాయి, అన్నీ ఇల్లు లేదు, ఏమీ లేదు మేడం. మాకు ఇల్లు లేదు, మాకు శాంక్షన్ కూడా కాలేదు, ఇల్లు కూడా లేదు మాకు. కానీ మా బతుకు తీరు కోసం పోతే మాకు ఇట్లా అయిపోయింది. పిల్లలు కూడా ఈ స్కూల్కి ఇప్పుడు ఎవరు తీసుకోలేరు మేడం. మీ పిల్లలు ఇంటి దగ్గరనే ఉన్నారు. ఒక అబ్బాయి నా దగ్గర ఉన్నాడు, ఒక అబ్బాయి ఏమో వాళ్ళ చిన్నమ్మ దగ్గర ఉన్నాడు. ఇక్కడనే ఉన్నారు, కానీ వాళ్ళకు కూడా చదువుకోపిద్దామన్నా కానీ మా దగ్గర స్తోమత లేదు మేడం. మా ఉన్న అన్ని వీళ్ళకే అప్పు తీస్తున్నా, వీళ్ళకే పెడుతున్నాను మేడం. ఇప్పటి వరకు ఇన్ని పెట్టినా కానీ ఇప్పుడు మా వదినది కూడా గ్యారెంటీ కన్ఫామ్ బతుకుతుంది అనేది గ్యారెంటీ కూడా లేదు. ఇటు అన్నది గ్యారెంటీ లేదు, వదినది గ్యారెంటీ లేదు. మధ్య ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. చూసుకోవచ్చు, మీకు విజువల్స్ లో కనిపిస్తుంది ఇల్లు అనేది. సో సొంత ఇల్లు కాదు. ఇక్కడ పిల్లల పరిస్థితి ఆలోచిస్తే తండ్రి ఎక్కడో ఉన్నాడు, వస్తాడా రాడా తెలియని పరిస్థితి. తల్లి చావు బ్రతుకుల మధ్యలో ఉంది. అంటే ఆమె తను ఐసీయూలో ఉంది. తనని కూడా వెళ్ళి కలిసి మాట్లాడడానికి లేదు. మీరు విజువల్స్ లో చూస్తే తన విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇది పరిస్థితి. ఎలాగైనా అక్కడి నుంచి మా అన్నయ్యను రప్పించండి అని వాళ్ళ తమ్ముడు కోరుకుంటున్నాడు, వాళ్ళ పిల్లలు అదే కోరుకుంటున్నారు, మా నాన్నని ఎలాగైనా రప్పించండి అని. సో ఇది పరిస్థితి. దీనికి సంబంధించిన లోకల్ ఎమ్మెల్యే తొందరగా స్పందించి మా బాధని పట్టించుకోవాలి అని కోరుకుంటున్నారు.